ఆ పరీక్షిత్తు సామాన్యుడు కాడు. తన పరాక్రమంతో పాండవుల వంశము, బలము, గౌరవ ప్రతిష్టలు వర్ధిల్లునట్లుగా ప్రవర్తించాడు. ప్రతిపక్ష భూపతులందరూ బంగారు రాసులు తీసుకొని వచ్చి ఆయన కాళ్ల ముందు కుమ్మరించి ఆయన పాదపద్మాలను సేవించారు. ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయ శూరుడై ద్రోణ కర్ణాదులచే పరిరక్షితమైన కౌరవసేన వ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు. ఆయన తాత అయిన అర్జునుడు భీష్మాభిరక్షితమైన కురుసేనా వాహినిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చాడు. అటువంటి అఖండ కీర్తి సంపన్నుడు పరీక్షిత్తు ఆ మహారాజు విడవడానికి వీలులేని రాజ్యలక్ష్మిని విడిచి గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను ఉగ్గపట్టుకుని ఉండవలసిన విషయము వివరిస్తాడు అని సూత మహాముని శౌనకాది మునీంద్రులతో ఇలా అన్నాడు. 3వ యుగమైన ద్వాపరం పూర్తి అవుతుండగా ఉపరిచర వసువు వీర్యం వల్ల ఉద్భవించి వాసవి అనబడే సత్యవతికి పరాశరుని వల్ల నారాయణాంశతో వేదవ్యాసుడు జన్మించాడు. ఒకనాడు ఆయన బదరికాశ్రమంలో సరస్వతీ నదిలో స్నానాది నిత్యకృత్యాలు పూర్తి చేసుకొని శుచి అయి సూర్యోదయ సమయంలో ఏకాంత స్థలంలో ఒంటరిగా కూర్చున్నాడు. భూత భవిష్యద్వర్తమానాలు తెలిసిన ఆ మహర్షి అవ్యక్తమైన కాలవేగానికి లోకంలో యుగధర్మాలు సాంకర్యం పొందుతాయని, పాంచభౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సారహీనులు, ధైర్యరహితులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్బలలు అవుతారని తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. అన్ని వర్ణాలకు, అన్ని ఆశ్రమాలకు మేలు కలిగించే ఆశయంతో హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే 4 ఋత్విక్కులచే అనుష్ఠింపదగి ప్రజలకు క్షేమం చేకూర్చే వేదిక కర్మలైన యజ్ఞాలు నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగటం కోసం ఒకటిగా ఉన్న వేదాన్ని రుక్కు, యజస్సు, సామము, అథర్వము అనే 4 వేదాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలన్నీ కలిపి పంచమ వేదంగా పేర్కొన్నాడు. పైలుడు ఋగ్వేదాన్ని పఠించటం ప్రారంభించాడు. జైమిని సామవేదం చదువసాగాడు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. సుమంతుడు అథర్వవేదాన్ని ఆరంభించాడు. మా తండ్రి గారైన రోమహర్షణుడు పట్టుదలతో సమస్త పురాణాలు, ఇతిహాసాలు చదవటం మొదలుపెట్టారు. ఈ విధంగా తాము నేర్చుకున్న వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఆ తపోధనులు తమ శిష్యులకు వేరువేరుగా విభజించి చెప్పారు. ఆ శిష్యులందరూ తమ తమ శిష్యులకు అనేక విధాలుగా ఉపదేశించారు. ఇలా వేదం ఈ మేదిని మీద అనేక శాఖలతో భూసుర సమూహంలో భాసిల్లింది. ఓ సూత మహర్షి, ఏ యుగంలో, ఏ ప్రదేశంలో, ఏ ఉద్దేశ్యంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని అర్థించారు. ఆ వ్యాస భగవానుడు ఎందుకోసం ఎంతో ఆలోచించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు. ఆయన కుమారుడైన శ్రీ శుకుడు ఎటువంటి ఆదరంతో పరీక్షన్ మహారాజుకి భాగవత కథ వినిపించాడు. ఇదంతా మాకు సమగ్రంగా చెప్పు. వ్యాసపుత్రుడైన శ్రీ శుకుడు విరాగి అని, మహాయోగి అని, సమదర్శనుడని, బ్రహ్మజ్ఞుడని విన్నాము. ఆయన నిగూఢమైన ప్రవర్తన కలవాడవడం చేత మూఢునిలాగా లోకానికి కనిపిస్తాడు. ఆ మహానుభావుని మనస్సుకు ఎటువంటి భేదాలు అంటవు. ఆయన పరీక్షన్ మహారాజుకి భాగవత కథ ఎందుకు వినిపించవలసి వచ్చింది? ఆ వివరాలన్నీ సమగ్రంగా తెలియచేయండి మహర్షి అన్నాడు శౌనకుడు. ఈ ప్రకారంగా వేదములు విభజింపబడి మందబుద్ధులైన మానవులచే పఠింపబడుతూ ఉన్నవి. సామాన్యులు వేదశ్రవణానికి సమర్థులు కాని కారణంగా అందరికీ క్షేమం కలగాలని దీనవత్సలుడైన వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించాడు. అప్పటికీ విశ్వశ్రేయస్సు కోసం తాను చేసిన కృషిలో ఆయన హృదయం సంతుష్టం కాలేదు. అందువల్ల ఆ మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఏకాంతంగా కూర్చుండి తన అసంతుష్టికి హేతువేమిటా అని ఆలోచించసాగాడు. కఠోరమైన వ్రతాలెన్నో చేపట్టాను, వేదాలను విభజించాను, అగ్నులను అర్చించాను, ఆచార్యులను గౌరవించాను, శాస్త్రోక్తాలైన కర్మలను ఏమాత్రం లోపం లేకుండా నడుపుతున్నాను. ఇంత చేసినా అదేమో కానీ నా అంతరాత్మకు సంతోషం కలుగటం లేదు. నా మనస్సులో ఉన్న పరమేశ్వరుడు సంతుష్టుడు కానట్లే తోస్తున్నది. హేతువేమిటో అన్నీ చేశాను, కానీ హరికి, హరిభక్తులైన పరమహంసలకు అత్యంత ప్రియమైన భాగవత స్వరూపాన్ని చెప్పడం మాత్రం మర్చిపోయాను. ఎంత పొరపాటు చేశాను!
ఎంత తెలివి తక్కువ పని చేశాను, ఎంతటి విస్మృతి పాలయ్యాను అని వ్యాస మహర్షి విచారిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు తన చేతి వల్లకి తంత్రీస్వనంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరిగీత రవసుధాధారల యోగీంద్ర తతులు సొక్క కపిల జటాభార కాంతిపుంజంబుల దిశలు ప్రభాత దీధితి వహింప తనులగ్న తులసికాదామ గంధంబులు గగనాంతరాళంబు గప్పి కొనగా వచ్చే మింట నుండి వాసవి నందను కడకు మాటలాడగడక తోడ భద్ర విమల కీర్తి పారగుడారూఢ నయ విశారదుండు నారదుండు. ఆ సమయంలో వ్యాసుని దగ్గరకు ముల్లోకాలలో అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించినవాడు శాస్త్ర పురాణ విశారదుడు అయిన నారదుడు ఆకాశ మార్గాన విచ్చేశాడు. ఆయన చేతిలో ఉన్న మహతి అనే వీణ తీగలో నుంచి నారాయణ నామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆయన నోటి వెంట వెలువడే హరినామ సంకీర్తనమనే అమృత ప్రవాహంలో మహాయోగులందరూ పరవశించిపోతున్నారు. ఆయన బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు దిక్కులన్నీ ప్రభాత కాంతులు వహిస్తున్నాయి. ఆయన ఒంటి నిండా ధరించిన తులసిమాలల సుగంధాలు గగనాంగణం నిండా వ్యాపిస్తున్నాయి. ఆ విధంగా వచ్చిన నారద మహర్షి వినయశీలుడు, వేద విభాగ విద్యాసముల్లాసుడు, సంసార దుఃఖ దూరుడు, మనోజ్ఞాన సాంద్రుడు అయిన వ్యాసముని చంద్రుణ్ణి సందర్శించాడు. తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుణ్ణి చూచి లేచి పారాశర్యుడు యథావిధిగా పూజించాడు. అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనారవిందంతో మహతీ విపంచిని మెల్లగా మీటుతూ ఇలా ప్రశ్నించాడు. ధాతవు భారత శృతి విధాతవు, వేద పదార్థ విజ్ఞాతవు, కామ ముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు చెలించి చెల్లరే, కాతరు కైవడిన్వగవ కారణమేమి, పరాశరాత్మజ. పరాశరనందన, నీవు ధాతవు, పంచమ వేదమైన భారతాన్ని రచించావు. వేదాల తాత్పర్యాన్ని చక్కగా తెలుసుకున్నావు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యమనే అరిషడ్వర్గాన్ని జయించిన వాడవు. పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించిన వాడవు. యోగులలో అగ్రేసరుడవు, వినయ సంపన్నుడవు. ఇటువంటి నీవు ఈ విధంగా చెలించిపోయి పిరికివాని వలె విచారించడానికి కారణమేమయ్యా? ఆశ్చర్యంగా ఉందే. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ, భారత, భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.